ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా సుప్రీంకోర్టు వీధి కుక్కల బెడద నుంచి సంబంధించి ఒక కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీన్ని చాలా మంది అంటే యానిమల్ లవర్సే కానీ, సమ్ పెటా వాళ్ళు కానీ, కొంతమంది సెలబ్రిటీసే కానీ వీళ్ళంతా కూడా అగెనిస్ట్ గా ఉన్నారు ఈ తీర్పుకి. అసలు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటి, ఒకసారి వివరాల్లోకి వెళ్తే? తీర్పు ఏంటి అన్నది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా అనే దేశంలో, ఈ యానిమల్స్కి ఒక ప్రొటెక్షన్ రైట్ అన్నది ఉంది. ఆ ప్రొటెక్షన్ రైటే ప్రొటెక్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960. ఇది మన ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 13 years తర్వాత ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. తర్వాత 2022లో ఇది అమెండ్మెంట్ కూడా అయిందండి. ఈ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇది ఒక కాన్స్టిట్యూషనాలిటీ, కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్, ఇది కాన్స్టిట్యూషనాలిటీ. కాబట్టి అండర్ ఆర్టికల్ 51A ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ దేని అగెయిన్స్ట్ ఇవ్వాలి అంటే, వీటిని టార్చర్ చేయకుండా, వీటిని హారెస్ చేయకుండా, వీటిని క్రూయాలిటీకి సబ్జెక్ట్ చేయకుండా, వీటిని నెగ్లెక్ట్ చేయకుండా. ఇప్పుడు చూడండి, ఈ యాక్ట్ ప్రకారం, ఇందాక చెప్పిన యాక్ట్ ప్రకారం, దీన్ని నెగ్లెక్ట్ చేసిన అది ఒక క్రైమ్ కిందకు వస్తుంది. అందుకని ఈ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు డాగ్ లవర్స్ అనుకోండి, ఒక పెట్ లవర్స్ అనుకోండి, పెట్ లవర్స్ పెట్ని తీసుకొచ్చి కొనుక్కొని తెచ్చినా, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, తీసుకొచ్చిన దాన్ని ప్రాపర్ కేర్ కానీ గ్రూమింగ్ కానీ చేయపోయినా కానీ ఇట్ కమ్స్ అండర్ యాక్చువల్లీ అ క్రైమ్ యాజ్ పర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960. సో వీటన్నిటి కోసం కూడా ఈ యాక్ట్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఏ పెట్ తెచ్చినా, పెట్స్ అంటే అవి స్ట్రే డాగ్స్ అయి ఉండొచ్చు, స్ట్రే యానిమల్స్, స్ట్రే క్యాట్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ దీంట్లో బ్యూటీ ఏంటంటే, ఈ యాక్ట్ ఎటువంటి యానిమల్స్కి వర్తిస్తుంది అని అనుకుంటే, ఈ యాక్ట్ ప్రకారం అండర్ ఆర్టికల్ 51A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎనీ యానిమల్ విచ్ హ్యాస్ అ వాల్యూ ఆర్ వర్త్ మోర్ దెన్ ₹10, దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్. 10 రూపాయల కన్నా తక్కువ విలువ చేసే యానిమల్స్కి ఈ యాక్ట్ యాక్చువల్లీ అప్లికబుల్ అవ్వదు అని చెప్పి క్లియర్గా యాక్ట్ చెప్తుంది మనకి. సో ఇప్పుడు ఒకవైపు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ క్రూయాలిటీ అగెయిన్స్ట్ యానిమల్స్ యాక్ట్ 1960 వచ్చింది, ఇంకోవైపు దీనికి విరుద్ధంగా సుప్రీంకోర్టు వారు అక్కడ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ క్రూయాలిటీ అగెయిన్స్ట్ యానిమల్స్ యాక్ట్ 1960 అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎమినేటెడ్, ఇట్ టుక్ షేప్ ఫ్రమ్ ఆర్టికల్ 51A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఇచ్చినప్పుడు, ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, సుప్రీంకోర్టు వారు ఈ జడ్జ్మెంట్ ఇస్తే అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది. కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు ఎన్నో ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ రైట్స్ సంఘాలు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ రైట్స్ సంఘాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గొగ్గోలు పెడుతున్నారు. వీళ్ళంతా కూడా అంటే దే ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, కేయాస్ అండ్ ఆల్. అందుకే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కేటగారికలీ 3 bench సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమన్నారంటే, no animal rights organizations shall intervene or come and try to stop while the police and the authorities are implementing అని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా శిక్షరులు అని చెప్పి అన్నారు. ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా? అన్కాన్స్టిట్యూషనల్ అయితే ఎట్లా? ఇక్కడ ఏంటి, క్రూయాలిటీ గురించి సుప్రీంకోర్టు చెప్పలేదు, హారాస్మెంట్ గురించి సుప్రీంకోర్టు చెప్పలేదు, నెగ్లిజెన్స్ గురించి సుప్రీంకోర్టు చెప్పలేదు. చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే మనం చూస్తున్నాం. అంతకుముందు నేను కూడా ఈ డాగ్ మెనేస్ అగెయిన్స్ట్ మన తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఐ ఫైల్డ్ అ పెటిషన్. అంతకుముందు అంబర్పేటలో ఒక అబ్బాయిని చంపేసి తినేసినాయి కుక్కలు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పేరెంట్స్ అప్రోర్ అది అయ్యింది, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్. సో నేను వెళ్ళి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక పెటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి. సో ఈ కుక్కలు అన్నది, కుక్కలు చిన్నపిల్లల్ని చంపేయటం, కుక్కలు చిన్నపిల్లలు కరవటమే కాదండి, స్ట్రే డాగ్స్ ఎస్పెషలీ, వీటికి ఏమవుతుంది మనం చూస్తాం. సమ్మర్లో చాలా పీక్ ఉంటుంది, సమ్మర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే, దాంట్లో తప్పేమీ లేదండి. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే,
ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాగ్స్ అన్నిటినీ కూడా మీరు పట్టుకొని స్ట్రే డాగ్స్ ఉండకూడదు. ఎస్ స్ట్రే డాగ్స్ అన్నిటినీ కూడా రోడ్ల పైన కానీ ఇంకెక్కడ కానీ పార్క్స్లో కానీ ఉంటే వీటిని పట్టుకొని తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో పెట్టి వీళ్ళని ఇమ్యూనైజ్ చేయాలి, వీళ్ళని వ్యాక్సినేట్ చేయాలి, ఒకటి స్టెరిలైజ్ చేయాలి. ఎస్ స్టెరిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక సెకండ్ కేటగిరీ ఆఫ్ డాగ్స్ ఉంది. ఏంటి అంటే ద డాగ్స్ విచ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ర్యాబిస్ అండ్ ద డాగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ అగ్రెసివ్ ఇన్ నేచర్. ఈ వైల్డ్గా బిహేవ్ చేసే డాగ్స్ ఉంటాయి, అంటే పిచ్చి కుక్కల్లాగా ఉంటాయి. వీటిని రిలీజ్ చేయకూడదు. ర్యాబిస్ ఉన్న కుక్కలకి టెస్ట్లు అవి చేయాలి. మెడికల్ టెస్ట్లు అన్నీ అయిన తర్వాత ర్యాబిస్ ఉందని నిర్ధారించుకుంటే వాటిని మాత్రం మరలా వదలొద్దు. మిగతా వాటిని మీరు స్టెరిలైజ్ చేయాలి, తర్వాత వ్యాక్సినేట్ చేయాలి. వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేస్తే ఏమవుతుందంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కరిచినా కానీ హ్యూమన్స్ వెళ్ళి యాంటీ ర్యాబిస్ తీసుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్, దే విల్ నాట్ డై. మార్టాలిటీ అన్నది డాగ్స్లో కానీ హ్యూమన్స్లో కానీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ అండి యాజ్ ఫార్ as మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, మై ఒపీనియన్. స్టెరిలైజేషన్ ఎందుకు? స్టెరిలైజ్ చేస్తాయి కుక్కలు వెళ్ళి, అంటే వేరే కుక్కలతో ఇది చేసినా కానీ ఇంటర్కోర్స్ సెక్స్ అది చేసినా కానీ మరలా ఇంకా కుక్కలు పుట్టవు, రీప్రొడక్షన్ ఉండదు. కాబట్టి ఆ రీప్రొడక్షన్ సిస్టమ్ని కూడా దే హావ్ కర్బ్డ్ ద రీప్రొడక్షన్ సిస్టమ్. ఇది యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది, చట్టం కూడా అదే చెప్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండి. ఈ ర్యాబిస్ ఉన్న కుక్కల్ని ఏం చేయాలి? ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసిన తర్వాత ర్యాబిస్ అంతా తగ్గిన తర్వాత ప్రాబ్లీ దే మైట్ రిలీజ్. ఈ వైలెంట్ ఉన్న డాగ్స్ని రిలీజ్ చేయమని ఇప్పటికైతే ఏమీ చెప్పలేదు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అండి. స్టెరిలైజేషన్ చేయటం వల్ల మనకి చాలా మటుకు ఈ మెనేస్ అనేది తగ్గుతుంది. ఒక స్ట్రే డాగ్ ఉంది, ఇంకో స్ట్రే డాగ్తో వెళ్ళి వీళ్ళ పిల్లల్ని పుట్టిస్తే ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. కాబట్టి ఆ స్ట్రే డాగ్ మెనేస్ అన్న దాన్ని తగ్గించడానికి స్టెరిలైజేషన్ అన్నారు. తర్వాత సేఫ్టీ, హెల్త్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని వ్యాక్సినేషన్ కూడా అన్నారు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రైట్. అండర్ సెక్షన్ 11 క్రూయాలిటీ ఉండకూడదు. ఇప్పుడు షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, డాగ్స్ షెల్టర్ హోమ్స్ గవర్నమెంట్ ప్రతి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నాయి, ప్రతి మున్సిపల్ లిమిట్స్లో డాగ్ షెల్టర్స్ ఉన్నాయి. అది కాకుండా ప్రైవేట్ కెనల్స్ కూడా ఉన్నాయి, లాట్ ఆఫ్ కెనల్స్. ఈ కెనల్స్ ఏంటి అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్, పెడిగ్రీ ఫుడ్ ఇస్తారు, వాటిని వ్యాక్సినేట్ చేస్తారు, రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తారు, వాటికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో డాగ్స్ ఒకవేళ ఎక్సెస్ అయిపోయి మున్సిపల్ లిమిట్ షెల్టర్ హోమ్స్లో పెట్టలేకపోతే దే కెన్ సెండ్ ద డాగ్స్ టు the private kennels also. So there is nothing wrong in the judgment, and it's a very beautiful judgment. Thank you, sir. Thank you.